హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఇప్పుడు మనం చావర కూర ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం రండి. ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయల ముక్కల్ని మనం మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని పక్కన తీసుకుంటే పర్లేదు, పక్కన తీసుకోపోయినా పర్లేదు, అందులోనే టమాటాలు వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత అల్లం పేస్ట్ గ్రైండ్ చేసుకుని మొత్తం మిక్సీ పట్టిన ఆయిల్ వేసుకుని అవంతా బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత అందులో చేపల ముక్కలు తీసుకుని అందులో వేసేయాలి. వేసి బాగా కలిపి కొంచెం మనకు చేతికి అంటుకున్న మసాలా కొంచెం వాటర్ వేసుకుని చేయి కడుక్కోవాలి. అందులో ముక్కలకి బాగా అంటుకునేటట్టు మనం కొంచెం మసాలాలు బాగా వాటిని ఇది చేసి కొంచెం వాటర్ వదులుకొని పొయ్యి మీద పెట్టేయాలి. కొంచెం కలిపి పొయ్యి మీద పెట్టేసి తర్వాత మనం నానబెట్టుకున్న చింతపండుని బాగా నలిపి ఆ మరుగుతున్న దాంట్లో ఆ చింతపండు రసం వేసేయాలి. అవి బాగా చిక్కబడేంత వరకు పొయ్యి మీద ఉంచి కొంచెం కొత్తిమీర వేసి తర్వాత దింపేయండి. అసలు ఆ టేస్టే మామూలుగా ఉండదండి. కర్రీ రెడీ అయిపోయింది. ఒక 10-15 మినిట్స్లో బాగా చిక్కబడేంత వరకు ఉంచి మీరు మర్చిపోతున్నారండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోకండి. చూసినందుకు థ్యాంక్ యూ.